అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ మధ్య కొంతమంది బిఆర్ నాయుడు గారిని విమర్శించడం చూస్తున్నానండి. చాలా బాధ అనిపించింది నాకు. బిఆర్ నాయుడు గారితో పాటు రఘురామరాజు గారిని కూడా విమర్శిస్తున్నారు. అయితే వీళ్ళని మీరు గౌరవించకపోయినా పర్లేదు, కానీ దయచేసి విమర్శించకండి. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు కానీ, రఘురామరాజు గారు కానీ, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, రామోజీరావు గారు కానీ, ఇలాంటి కొద్దిమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన పోరాటం చేశారు 2019 నుంచి 24 వరకు. జగన్ గారు ఏ మీటింగ్ పెట్టినా సరే అక్కడ ఖచ్చితంగా వీళ్ళ పేర్లు ప్రస్తావించేవాడు ఆయన. టీడీపీకి తోడు దాని దుష్ట చతుష్టయం. మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు. మీ బిడ్డ ఆంధ్రజ్యోతికి దగ్గరికి వెళ్ళి దేహి అనడు. మీ బిడ్డ TV5 దగ్గరికి పోయి నాకు సపోర్ట్ చేయమని చెప్పి అడగడు. వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ ఈనాడు లేదు, వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ ఆంధ్రజ్యోతి లేదు, వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ TV5 లేదు. ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, TV5 చూసినా మన కర్మ అందరం కలిసి చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి కూటమి గెలిచింది, కానీ లేదా మళ్ళీ జగన్ గారు కనుక గెలిచిండుంటే ఇందులో చాలామంది ఈ లోకం నుంచి మాయమైపోతారు. ఆ రోజున అంత తీవ్రమైన పోరాటం చేసిన వ్యక్తులు వీళ్ళు. అలాంటిది ఇప్పుడు సడన్గా టీటీడీఓ శ్యామలరావు గారిని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కలిపి మాట్లాడేయకండి. ఎందుకంటే శ్యామలరావు గారు వేరు, బిఆర్ నాయుడు గారు వేరు. బిఆర్ నాయుడు గారు ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళలో ఒకడైనా. TV5 ప్రసారాలని కేబుల్ ఆపరేటర్లు ఎవరు ప్రసారం చేయకుండా మొత్తం ఆఫ్ చేయించారు జగన్ గారు. TV5కి సంబంధించిన సాంబశివరావు గారి మీద, మూర్తి గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద లెక్కలేనని కేసులు పెట్టారు ఆయన. ఒకవేళ నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చి ఉంటే వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ అండి. అలాంటి వ్యక్తులు ప్రాణాలు తెగించి చేసిన పోరాటాన్ని గౌరవిద్దాం. అలాగే RRR గారు కూడా, ఆయనకి నాకు మొన్న ఏదో అంబేద్కర్ గారి విషయంలో చిన్న భేదాభిప్రాయం వచ్చినా కానీ ఖచ్చితంగా ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు అంత పవర్లో ఉన్నప్పుడు ఆయన మీద పోరాడడం, తద్వారా ఆయన అరెస్ట్ అవడం, ఆయన ప్రాణాపాయం దాకా కూడా వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే పోరాటం చేసాడు ఆయన. ఖచ్చితంగా పోరాటాలను గౌరవించాలండి. ఈరోజు చాలామంది చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, కానీ వీళ్ళు ఎవ్వరూ చేయనంత పోరాటం వాళ్ళు చేశారు. బిఆర్ నాయుడు గారు కానీ, రఘురామరాజు గారు కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఇలాంటి వారి విషయంలో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే భారతదేశం తరపున స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వతంత్ర సమరయోధులకి మన గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక గౌరవాలు ఇస్తుంది. అలాగే ఇక్కడ మన రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద స్వతంత్ర పోరాటమే చేశారు కొంతమంది ఇక్కడ. అలాంటి వ్యక్తుల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దయచేసి అవమానించకండి. అందరినీ ఒక ఘాటిని కట్టేయకండి. ఎందుకంటే కొద్దిమంది పార్టీకి ఉపయోగపడే మనుషులు ఉంటారు, కొద్దిమంది పార్టీని ఉపయోగించుకుని ఎదిగే మనుషులు ఉంటారు. అందరూ ఒకలా ఉండరండి. కాబట్టి పార్టీకి ఉపయోగపడే మనుషుల్ని, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిలబడి ప్రాణాలు తెగించి పోరాడే మనుషుల్ని దయచేసి అవమానించకండి. గుర్తించకపోయినా పర్లే, ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దయచేసి అవమానించకండి. తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేద్దామని జగన్ గారు ప్రయత్నించే కాలంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగే సమయం అది. వాళ్ళను కూడా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించాలనుకున్న పరిస్థితి. చాలామంది సైలెంట్ అయిపోయారు. ఈ రోజున పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న చాలామంది నాయకులు ఆ రోజు మౌనం వహించారు. అలాంటి సందర్భంలో కూడా జగన్ గారి మీద పోరాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించకపోయినా పర్లేదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. దయచేసి వాళ్ళని మాత్రం అవమానిస్తూ మాట్లాడొద్దండి. పాపం అది. అలాంటి పాపాన్ని మూటగట్టుకోవద్దు. ఎవరైతే కొంతమంది కార్యకర్తలు బిఆర్ నాయుడు గారిని కానీ, లేదా రఘురామరాజు గారిని కానీ, ఇలాంటి వ్యక్తుల్ని అవమానిస్తూ విమర్శిస్తున్నారో దయచేసి వాళ్ళు కొన్ని వాస్తవాలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.